కొని కార్లు వస్తాం మంచిగా వస్తుండ కానీ నెంబర్ ప్లేట్ ఏం లేవన్నా కొని కార్లు వస్తాం మంచిగా వస్తుండ. చూస్తున్నారుగా విజువల్, ఒక వింత ఇది. 9వ వింత అందామా? రైల్వే ట్రాక్ మీద రైలు పోవాలి కానీ కారు పోతోంది. అది కూడా వాళ్ళు అడ్డు చెబుతున్నా కూడా ఆగకుండా. దీన్ని పిచ్ అంటామా, వెర్రంటామా, ఇంకేమని అంటామా? రోడ్డుపై వెళ్లాల్సిన కారు రైల్వే ట్రాక్ పై వెళ్తోంది. ఎవరు చేశారు ఇంతకీ? ఒక యువతి ఈ అరాచకానికి పాల్పడింది. రైళ్ల రాకపోకలకు ఆలస్యమైంది. సరిగ్గా ఇంకా టైంకి చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటేనా ప్రమాద తీవ్రత ఊహించడానికే భయంకరంగా ఉండేది. ఇందుకు ఎక్కడ జరిగింది? ఎస్, మన దగ్గరే రంగారెడ్డి జిల్లాలో యువతి హల్చల్ చేసింది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే రూట్లో రైలు పట్టాల మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. నాగులపల్లి దగ్గర ఎట్టకేలకు అడ్డుకున్నారు స్థానికులు. మళ్ళీ దీన్ని గమనించి ట్రైన్ని నిలిపేశాడు లోకో పైలట్. దీంతో ఆ మార్గంలో నిలిచిపోయాయి రైళ్లు. ఇప్పుడు గంటల తరబడి ఇప్పుడు రైళ్లు రాకపోకలకి ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్, ఒక అంతరాయం వచ్చింది. వెంటనే యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఇంతకీ అసలు అందరూ క్వశ్చన్ ఏంటంటే, రైల్వే ట్రాక్ మీద ఆమె ఎందుకు అట్లా వెళ్ళింది? అట్లీస్ట్ ఏదో గూగుల్లో చూసిందో ఏదో అయింది, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ట్రాక్ వచ్చింది అన్నప్పుడు ఆపుతారు, వెనక్కి వెళ్తారు, లేదా ఆగి ఎవరైనా సాయం కోసం ఎదురు చూస్తారు. ఈమె నలుగురు చూసి ఆపుతున్నా కూడా ఆగకుండా అసలు అది రోడ్ అన్నట్లుగా వెళ్ళిపోతుంది. ఏంటి అసలు? ఎందుకు ఆ యువతి ఎవరు? ఎందుకు ఇట్లా చేసింది? దీన్ని ఫన్నీ ఇన్సిడెంట్గా తీసుకోవద్దు, ఎందుకంటే అది బిజీగా ఉండే మార్గం. ఇప్పుడు ఈమె చేష్టల వల్ల అక్కడ వెంటనే గమనించారు కాబట్టి రైళ్ళని ఆగిపోయాయి. ఇప్పుడు ఎంతమందికి ఎంత డిస్టర్బెన్స్, ఎంత బాధ. బట్ ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, అది ఇంకా సంతోషించాలి.